హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. మేమైతే మా ఇంట్లో మా చిట్టి కన్నమ్మతో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. ఈ చిన్ని కన్నమ్మ అయితే మా చెల్లి వాళ్ళ కూతురు. మా చెల్లి వాళ్ళ కూతురునైతే ఇవాళ మేము ఏ విధంగా రెడీ చేసాము, ఆమె ఎన్ని టాస్కులు పెట్టిందో, ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం ఒకసారి. ఇప్పుడైతే స్నానం అయితే చేయించినాము. ఇప్పుడైతే స్నానం చేయించగానే బొట్టు టాస్క్ అయితే మాకు ఇప్పుడు బొట్టు అయితే టాస్క్తో కూడిన పని అయితే ఉంది. ఇక ఈ విధంగా అయితే బొట్టు అయితే పెట్టుకుంటుంది. ఎంతమంది అంటే ముగ్గురం నలుగురం అయితే ఉన్నాము ఈమె బొట్టు పెట్టుకునేటప్పుడు అయితే. ఎందుకంటే చిన్న పిల్లలు కదండి, ఇక వాళ్ళు మనం బొట్టు పెడుతుంటే అస్సలు సరిగ్గా కుదురుగా అయితే కూర్చోరు. కొంచెం వాళ్ళకి కొద్దిగా ఎదిగిన పిల్లలు అనుకోండి, వాళ్ళకి కొద్దిగా ఊహ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉంటారు. ఎంత చిన్న పిల్లల్ని రెడీ చేయడం అంటే మనకు కూడా కొద్దిగా టాస్కే, పాపం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే అదొక హ్యాపీనెస్ కదా. ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం. బొట్టు అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసుకుందండి. చూడండి, నార్మల్గా అయితే చిన్నపిల్లలు బొట్టు పెట్టేంత వరకు కూడా ఆగరు కదా. పాపం ఈరోజు మా అందరు ఉండేసరికి అందరిని చూసి కూడా కాస్త సైలెంట్గానే ఉండింది చిట్టి తల్లి. ఇప్పుడైతే బొట్టు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పారాని అయితే పెడదామనేసి అయితే వాళ్ళ మమ్మీ అయితే పారాని అయితే పెడుతుంది. చూసారు కదా, పారాని అయితే ఈ విధంగా పెట్టించుకుంటుంది. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని కన్నయ్యల్లాగా, గోపికల్లాగా ఈ విధంగా రెడీ చేయడం అంటే ప్రతి ఒక్క పేరెంట్కి చాలా అంటే చాలా ఇష్టము. ఆ మెమరీస్ మనకి పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా ఆ మెమరీస్ అనేవి మనకి అట్లాగే ఉంటాయి కదండి. అది హ్యాపీనెస్ అనేది అసలు పేరెంట్స్ అసలు మర్చిపోలేరు. మనం ఇప్పుడు చేసి వదిలేస్తాం, కానీ ఆ మెమరీస్ అనేవి మనకి లైఫ్ లాంగ్ కూడా ఫొటోస్ రూపంలో మనకు పిల్లలకు కూడా చూపించవచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైనా మనమైనా. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలనైతే ఈ విధంగా కన్నమ్మల్లాగా, గోపికల్లాగా అయితే రెడీ చేస్తారు. ఇదొక్కటే కాదండోయ్, ఇంకా గుళ్ళోకి వెళ్ళడము, కృష్ణుని గుళ్ళోకి వెళ్ళడము, ఇంకా మెయిన్ వచ్చేసి అయితే ఉట్టి కొట్టడం టాస్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అయితే మన మెమరీస్, ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది కదండి. అసలు అవైతే మర్చిపోలేం మనం అసలు. నాకైతే ఉట్టి కొట్టడము అంటే అక్కడ ఆ హంగామా, హడావిడి, ఆ సెలబ్రేషన్ అంతా కూడా చాలా అంటే చాలా ఇష్టము. నాలా మీకు కూడా ఎవరికైతే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా చిట్టి తల్లికైతే పారాని బొట్టు అయితే కంప్లీట్ చేశాము. ఇప్పుడు మా కన్నమ్మకి అయితే పంచనైతే కట్టిస్తున్నాము. ఇది కండువానైతే తీసుకొని ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ అయితే చేశాను నేను. హాఫ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే ఒక 2 ముళ్ళు అయితే ఈ విధంగా వేశాను. ఇట్లా వేసిన తర్వాత అయితే మనకు ఈ 2 సైడ్లు కూడా ఓపెన్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. దాన్ని మనం కింది సైడ్ నుంచి కాళ్ళ మధ్యలో నుంచి అయితే ఇట్లా ఈ విధంగా తీసుకొని వెనకాలకైతే మనం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ముందు కొద్దిగా అయితే మిగిలింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే 2 చెంగుల్లాగా కుచ్చులు ఈ విధంగా పెట్టేసి ముందైతే లోపలికి ఫోల్డ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. ఈజీగా సింపుల్గా అయితే తొందరగా అయిపోయింది. మా కన్నమ్మకి ఇబ్బంది పడకుండా అయితే పంచనైతే మంచిగా అయితే కట్టించేసాము. తనకు చాలా అంటే చాలా చక్కగా అయితే సెట్ అయింది. చూసారా, తను కూడా చక్కగా అయితే నవ్వుతుంది. చూసారు కదా, పారాని బొట్టు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మెడలో అయితే హారాలు అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అది చూసారు కదా, వెయ్యని తడవు లేదు. అసలు వాటిని పీకేస్తూ లాగేస్తూ ఉంటుంది, మళ్ళీ నవ్వుతుంది. చేతులకైతే ఇప్పుడైతే ఈ విధంగా అయితే కడుతున్నాం మేము. చూసారు కదా, ఇప్పుడైతే ఇవాళ అయితే మా కన్నమ్మ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. తను ఇబ్బంది పడుతున్నా ఇక మమ్మల్ని అందరినీ చూస్తూ కొద్దిగా అయితే మాకు సపోర్ట్ చేసింది. కొద్దిగా తనకు ఇరిటేషన్ అనిపించినప్పుడు కొద్దిసేపు అయితే కొద్దిగా అలా ఏడ్చింది, కానీ పాపం చాలా అయితే చాలా సపోర్ట్ చేసింది. మాకు డేలో మొత్తం కూడా ఎన్ని పనులున్నా కానీ మా కన్నమ్మతోనే ఆడుకోలేదనుకో, మాకు అసలు ఆ రోజు మొత్తం అసలు టైం పాసే కాదు అసలు. తనకు మాకు తనతో టైంపాస్ ఫుల్ అవుతుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా పిల్లల్ని చూస్తే మటుకు మనకు టెన్షన్లు అన్నీ మర్చిపోతామంటాం కదండి. అదైతే నిజమే అండి. ఇక మొత్తానికైతే మా కన్నమ్మకైతే ఇప్పుడు మేము కిరీటం అయితే కట్టేస్తున్నాము. మా చిన్ని కన్నయ్య రెడీ అయిపోయాడు. చూసారా, తనకు నోట్లో ఎప్పుడు ఏదో ఒకటి చేతికిస్తే నోట్లో పెట్టుకొని దాంతోనే ఆడుకుంటూ ఉంటుంది. పాపం తను చిన్నది కదా, ఇంకా తనకి ఇప్పుడే 9 months పడ్డాయి.
కూర్చుంటుంది, కానీ ఇంకా అడుగులు ఇంకా వేలు చిన్న చిన్నగా అడుగులు వేస్తుంది. ఇంకా తనకి చాలా టైం పడుతుంది. చూసారా ఇప్పుడైతే ఎంత చక్కగా అయితే కూర్చుందో. నెమలి పింఛం పట్టుకొని ఫ్లూట్ పట్టుకొని చూడండి ఒకసారి. ముందు ఏది ఉందా దాన్ని లాగుదామని అయితే చూస్తుంది. ఏంటిదో అదైతే అట్లా కదులుతుంది అనేసి అని అయితే చూస్తుందగు. ఇదేంటి ఫ్లూట్ నా చేయికి ఇచ్చారు ఏంటి అనేసి అయితే చాలా చక్కగా అయితే ఆడుకుంటుంది. కాసేపు అయితే మేము కూడా తను చూసుకుంటూ సైలెంట్గా అయితే ఏం చేస్తుందా అనేసి అయితే అనుకుంటున్నాము. చూసారు కదా ఎంత ముద్దు ముద్దుగా సింపుల్గా అండ్ మంచిగా అయితే రెడీ చేసాము. ఎక్కువ హడావిడి హంగామా ఏం లేకుండా అయితే మా చిన్ని కన్నమ్మని అయితే చక్కగా అయితే అలంకరించాము. తను కూడా చక్కగా అయితే ఆడుకుంటుంది. ఇప్పటివరకు అయితే రెడీ చేయడం అంతా టాస్క్ అంతా మాకు అందరికి కూడా కంప్లీట్ అయిపోయింది. పాపం తనకు కూడా పట్టుకొని తనకు కూడా కొద్దిగా ఇరిటేషన్ వచ్చింది. అట్లా అయితే కూర్చుండబెట్టాము. మేమందరం కూడా పక్కనే కూర్చొని అయితే కాసేపు తన్ని ఫ్రీగా అయితే వదిలేద్దాము ఆడుకొని అనేసి అయితే ఈ విధంగా తన్ని వదిలేసి మేము పక్కన కూర్చొని అయితే మా చిన్ని కన్నమ్మ చేసే అల్లరి ఏ విధంగా ఉంది అనేది అయితే మీకు కూడా ఒకసారి చూద్దాం అనేసి అయితే వీడియో అయితే మేము షూట్ చేస్తున్నామండి. లిటిల్ కన్నయ్య చాలా చక్కగా క్యూట్గా అయితే ఉన్నాడు. చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నాడో. ఇప్పుడు మనం ఇంత చిన్న పిల్లలకి మనం రెడీ చేసి మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతాం, కానీ వాళ్ళకు ఏం రెడీ చేసినామో ఎందుకు రెడీ చేసినామో ఏం చేస్తుండో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే కొంచెం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఓహో నన్ను చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా రెడీ చేశారా అని అప్పుడు వాళ్ళు చూసుకొని వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు పిల్లలు. చూసారు కదా తనైతే చక్కగా అయితే ఆడుకుంటుంది. ఈ చిన్న బిందెతోనైతే ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఇప్పుడు ఈమెకు వెన్న కూడా దగ్గర పెట్టేద్దాము అని అనుకున్నాం, కానీ చిన్నగా ఉంది కదా పాపం మళ్ళీ అనేసి కొద్దిగా అయితే సైలెంట్గా అయితే ఊరుకున్నాము. చూసారు కదా ఇక్కడతో అయితే మా టాస్క్ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము దీనికి పాదాలు అయితే చిన్ని కృష్ణయ్య పాదాలు వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. కానీ ముందుగా అయితే మాకు ప్లానింగ్ అయితే ఏం లేకుండే. అయితే ఏం చేసామంటే బియ్యం పిండిలో అయితే కొద్దిగా వాటర్ కలిపేసి అయితే ఈ విధంగా పాదాలు వేద్దామని వేస్తున్నాం, కానీ ఈ వైట్ బండలపైన సరిగ్గా అయితే ఎందుకో మరి సరిగ్గా కనబడలేదు. కుంకుమతోని వేయిస్తే బాగుండేదేమో చిట్టి తల్లి పాదాలు అని అనిపించింది. అయినా సరే పర్వాలేదు అనేసి బయట నుంచి అయితే మేము దేవుడి గది దగ్గరికి అయితే మా చిన్ని కన్నయ్యని ఈ విధంగా అయితే బుడిబుడి అడుగులతోనైతే ఈ విధంగా మెల్లమెల్లగా అయితే పాదాలు వేయిస్తూ అయితే తీసుకొస్తున్నాను. చూసారా తనందరినీ కూడా ముందు నిలబడి ఆమెని కొద్దిగా ఆడిస్తూ ఉంటే ఎట్లా చూస్తుందో. మెల్లమెల్లగా అయితే బుడిబుడి అడుగుల కన్నయ్యని దేవుడి మందిరంలోకి అయితే ఈ విధంగా అయితే అడుగులు వేస్తూ అయితే తీసుకొని వస్తున్నామండి. తనకు కూడా ఏం చేస్తున్నారా నన్ను ఇట్లా అనేసి అనుకుంటుంది. సైలెంట్గానే ఉండింది. ఇప్పుడైతే దేవుడి మందిరం దగ్గరికి తీసుకొచ్చాము. ఇక్కడ కూర్చుండబెట్టి దేవుణ్ణి మొక్కించి ఇక్కడ కూర్చుండబెడదామంటే తను వెనకాల దీపాల సైడు అక్కడక్కడనే చూస్తుంది. కుదురుగా అయితే కూర్చోవట్లేదు. కాసేపు అయితే అక్కడైతే కొద్దిసేపు అయితే ఇట్లా కూర్చుండబెట్టి అక్కడ దేవుణ్ణి కొద్దిగా మొక్కిచ్చేసి అయితే తను మెల్లగా అయితే తీసుకొచ్చాము. చూసారు కదా మా ఇంటి కన్నమ్మని ఎంత చక్కగా అలంకరించాము. మా ఇంటి కన్నమ్మ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ఒకసారి మా కన్నమ్మ గురించి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా కన్నమ్మ చేసే అల్లరి వీడియోస్ అయితే మీకు ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.